పట్టపగలు నలుగురు చూస్తుండగానే ఒక ఇంటి ముందు రక్తం చిందింది. తలుపు తట్టింది పరిచయం కాదు, మృత్యువు. ఆధార్ కార్డు చూపించండి అని మొదలైన ఆ మాటలు క్షణాల్లో ప్రాణాలు తీసే దాడిగా మారాయి. ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చారు. నిమిషాల వ్యవధిలోనే దాడి చేసి అంతే వేగంగా పరారయ్యారు. పల్నాడు జిల్లా పెద్దకూరపాడులో కలకలం రేపిన ఈ ఘటనలో అసలు లక్ష్యం ఎవరు? ఇంటి చిరునామానా? చిరునామా తెలుసుకోవడానికి వచ్చారా, లేక ముందే టార్గెట్ తీసుకొని వచ్చారా? ఈ హత్య వెనుక దాగి ఉన్న అసలు కారణం ఏంటి? లెట్స్ వాచ్. పల్నాడు జిల్లా పెదకూరపాడు సాధారణంగా రాకపోకలతో సందడిగా ఉండే బుచ్చయ్యపాలెం రహదారిలోని ఆంజనేయస్వామి బొమ్మ సెంటర్ మధ్యాహ్నం కావడంతో పరిసరాల్లో జన సంచారం కూడా ఉంది. ఎవ్వరూ ఊహించని విధంగా ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై అక్కడికొచ్చారు. వారి ప్రవర్తన చూస్తే ఎవ్వరికీ అనుమానం రాలేదు. పని మీద వచ్చిన వారిలాగే నేరుగా ఇంటి వద్దకెళ్లారు. ఇంట్లో ఉన్న దంపతులు బాల గురువయ్య, అరుణ తలుపుల దగ్గరికొచ్చి ఆ ఇద్దరు వ్యక్తులు ఆధార్ కార్డు కావాలి అంటూ మాటలు మొదలెట్టారు. ప్రభుత్వ పననో ఏదైనా ధృవీకరణను భావించిన ఆ కుటుంబం వారితో మాట్లాడడం ప్రారంభించింది. కానీ అక్కడే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. మీరెవరు అంటూ అరుణ ప్రశ్నించిన క్షణంలోనే ఆ ఇద్దరి అసలు రూపం బయటపడింది. మాటలాగిపోయాయి. దాడి మొదలయింది. తమ వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్తో బాల గురువయ్య తలపై బలంగా దాడి చేశారు దుండగులు. ఒక్కసారిగా జరిగిన దాడితో అతను తీవ్రంగా గాయపడి కుప్పకూలిపోయాడు. భర్తను కాపాడేందుకు అరుణ అడ్డుగా నిలబడింది. అదే ఆమె చేసిన చివరి ప్రయత్నంగా మారింది. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన అరుణపై దుండగులు అత్యంత దారుణంగా దాడి చేశారు. ఆమె గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యారు. అంతా క్షణాల్లో జరిగిపోయింది. చుట్టుపక్కల వారు స్పందించేలోపే దుండగులు ద్విచక్ర వాహనంపై అక్కడి నుంచి మాయమయ్యారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన బాల గురువయ్యను హుటాహుటిన పెదకూరపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. పట్టపగలు జన సంచారమున్న ప్రాంతంలో ఎలాంటి భయం లేకుండా ఇంట్లోకి ప్రవేశించి దాడి చేయడం ఈ ఘటనలో అత్యంత ఆందోళన కలిగించే అంశంగా మారింది. నిందితులు ముందే ప్రణాళిక వేసుకుని వచ్చారా, బాధితుల దినచర్యపై ముందుగానే నిఘా పెట్టారా అనే కోణాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. పల్నాడు జిల్లా పెద్దకూరపాడులో జరిగిన ఈ దాడును ఒక కుటుంబాన్ని శాశ్వతంగా నాశనం చేసింది. ఒక భర్త ఆసుపత్రి మంచంపై ప్రాణాల కోసం పోరాడుతుంటే జీవితాంతం తోడుగా ఉండాల్సిన భార్య మాత్రం తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. ఈ దాడి వెనుక ఉన్న అసలు కారణం ఏదైనా నిందితుల్ని గుర్తించడం, చట్టం ముందు నిలబెట్టే వరకు ఈ కేసు ప్రతి కోణం ఉత్కంఠంగానే మిగిలిపోనుంది.